నమస్తే గురుజీ. హలో. ఓకే. Yes, sir. Please go on. యా యా నమస్కారం గురుజీ. నా పేరు సుకుమార్ సాయి. నా ఏజ్ వచ్చి 31. నేను హైదరాబాద్ నుండి. నన్ను రిఫర్ చేసింది యాక్చువల్లీ మా ఇద్దరు పేరెంట్స్ వెంకటేశ్వరరావు, సుజాత. వీళ్ళు ఏప్రిల్ L1 లో చేశారు. వాళ్ళు రోజు మార్నింగ్ కూర్చొని ఈ పర్టికులర్ మెడిటేషన్ అని కాదు, ఫాలో అయ్యే ఈ దీక్ష అంటాను నేను. దాన్ని నేను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక విధంగా నాకు ఆ 30 డేస్ అరే నేను లేనేంటి అనే ఒక థాట్ లోకి వెళ్ళింది. బట్ నెక్స్ట్ ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ టైం తీసుకుందామేమో అని ఒకసారి అనుకున్నాను, కానీ తర్వాత వాళ్ళని చూసిన తర్వాత లేదు, ఇది మనం చేయాల్సిందే, చేస్తేనే ఒక మంచి మీనింగ్ ఉంది అని అనిపించింది. వాళ్ళని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ అయ్యి స్టార్ట్ చేశానండి L1. అండ్ దీంట్లో నాకు మెయిన్ నా గోల్ ఒకటే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వచ్చే అమౌంట్ లో ఎక్కువ మనం ఖర్చు పెట్టేది ఫుడ్ అండ్ హెల్త్ అండి. నా దృష్టిలో మాత్రం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు. ఎందుకంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం? హెల్త్ అంటే ఇన్సూరెన్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఫుడ్ అంటే ఓకే, ఈ ఫుడ్ తింటే మంచిది, ఈ ఫుడ్ తింటే మంచిది కాదు, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉండేవి. ఫస్ట్ థింగ్ దాని నుండి నాకు కొంచెం క్లారిటీ కావాలి. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, ఇది చేసిన తర్వాత నాకు చాలా క్లారిటీ ఉందండి ఆ విషయంలో. సెకండ్ థింగ్ వచ్చి, ఐ మీన్ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మెడిసిన్స్ అనేది మనిషి లైఫ్ లో ఎక్కడొక దగ్గర వస్తుంది. ఐ వాంట్ టు డిలే దట్ ప్రాసెస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ మెడిసిన్స్ ఎట్ దిస్ ఆర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో ఆ లైఫ్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి, దాంట్లో నేను ఉండాలి అని చాలా ఇంట్రెస్ట్ అండి. దాంతోనే ఐ థింక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అయ్యని ఎక్కడో దగ్గర వినడము, స్టార్ట్ చేయడము, ఎక్స్ప్లోర్ చేశాను. వర్క్ అయింది, కొంచెం అవ్వలేదు. బట్ ఇవన్నీ ఎలా అంటే, చేశాను, ఏదో కొంచెం రిజల్ట్ వచ్చింది, ఆపేశాను. బికాస్ మోటివేషన్ లేదు మాకు, నిజం చెప్పాలంటే. జరుగుతుంది, ఓకే, కనిపిస్తుంది, దట్స్ ఫైన్, అంతే. బట్ దాని తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, టూ మేజర్ థింగ్స్ అండి నాకు. ఫస్ట్ థింగ్ వచ్చి, నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ కంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. సో ఫస్ట్ నాకు వచ్చి ఏ రోజైతే మన మెడిటేషన్ ఆర్ ఈ శక్తిపాత స్టార్ట్ అయిందో, ఆ రోజు నుండి నా బ్రెయిన్ లో ఎన్నో థాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ మనిషిలో. దాని నుండి మనము లేదు, ఇవన్నీ కాదు, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ వన్ డీప్ వాయిస్, ఆ శివతత్వాన్ని ఫోకస్ చేయాలి అనేది బాగా మన బ్రెయిన్ లో ఫీడ్ అయింది. అది ఫీడ్ అయినప్పటి నుండి ఏదైతే ఒక థాట్ వస్తుందో దాని మీద ఫోకస్ చేయడం ఎక్కువైందండి. సో అలా నా మెంటల్ ఓరియంటెడ్ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గానే చాలా చేంజెస్ వచ్చాయి. బట్ చాలా మంచిగా అనిపించింది. దాంతో పాటు వెయిట్ కూడా నేను ఒక 4 kgs వరకు డ్రాప్ అయ్యానండి. బట్ చాలా హెల్దీగా డ్రాప్ అయ్యాను. ఏదో సడన్ డ్రాప్ అలాంటివి ఏం లేదు. చాలా మంచిగా డ్రాప్ అయినట్టు అబ్జర్వేషన్ ఉంది. దాంతో పాటు స్కిన్ ఇష్యూస్ అండి. నాకు జనరల్ గా ఎక్కువ స్కిన్ ఇష్యూస్ లేవు, కానీ కొన్ని ఏళ్ళ మధ్యలో డార్క్నెస్ అనేది లైట్ లైట్ గా ఉంటుంది. అది ఎప్పటి నుండో ఫామ్ అయింది. బట్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత అది అది వన్ ఆఫ్ ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అది చాలా క్యూర్ అయింది, చాలా హీల్ అయింది, చాలా తగ్గిపోయింది. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఒక ఆప్టో సెమీ కండక్టర్ కంపెనీలో వర్క్ చేస్తాను. నేను ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఒక 6 hours మీద అంటే సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు నా ఐస్ బాగా స్ట్రెయిన్ అయ్యేవండి. సో ఐ థింక్ ఫ్రమ్ ది day 1 or day 2 స్టార్ట్ చేసినప్పటి నుండి కళ్ళు మాత్రం షార్ప్నెస్ అదే పెరిగింది. అండ్ మంచి ఫోకస్ కూడా బాగా పెరిగింది. అది నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ వన్ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈస్ హెయిర్. సో హెయిర్ అనేది అఫ్ కోర్స్ నార్మల్ గా ఊడేది కాదు, కానీ స్నానం చేసేటప్పుడు ఐ వుడ్ అబ్జర్వ్ బాగానే జుట్టు ఊడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఇండికేషన్ వచ్చేది. సో కానీ ఇది ఎప్పటి నుండి అయితే స్టార్ట్ చేశానో, ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. నేను హెయిర్ మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. మేబీ అది మీరు ఇచ్చే ఫోకస్ ప్లస్ నాకు మెయిన్ ఇంట్లో కూడా మదర్ ఫాదర్ అంతా ఎనర్జెటిక్ గా బాగున్నందుకు ఆ ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ అనేది చాలా రిలీవ్ అయ్యానండి. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ వీక్నెస్ అనేది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఈ పీరియడ్ లో నాకు ఎక్కడా కనిపించలేదు. చాలా బాగా చేశాను. అండ్ థాట్స్ కూడా మంచి స్ట్రీమ్ లైనింగ్ అనేది అర్థమైంది. ఎలా మనం ఒక పనిని చేయగలము అనే అనే ఒక క్లారిటీని అయితే తెచ్చుకోగలిగాను.
అండ్ బేసిక్ గా ఇది ఎందుకు చేయాలి అని అంటే నా ప్రకారం ఒకటే అండి. ఇది రీబూట్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే లైఫ్ ఆర్ రీబూట్ అనేది ఒక సిస్టమ్ కంటాము, స్టక్ అయిపోయినా స్లో అయిపోయినా విల్ జస్ట్ రీబూట్ అంటే రీస్టార్ట్ చేస్తాం. అదో టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి ఇది నాకు. సో దట్ నేను ఎక్కడైతే స్లో అయ్యానో, కొంచెం ఆగానో అనిపిస్తుందో, ఐ హ్యావ్ సీన్ దిస్ యాజ్ అన్ స్టార్టింగ్ పాయింట్ అగైన్. అఫ్ కోర్స్ దీంట్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, చాలా తెలుసుకోవాల్సింది ఉంది. అది ఎలాగో దానికి ముందుకి అడుగులు వేస్తాము, తెలుసుకుంటాము. మీ దారిలో, మీరు చూపించే దారిలో మేము ఫాలో అవుతాము. బట్ నాకైతే ఇది ఒక దీక్ష అండి. నేను నాలో ఉన్న ఒక శక్తిని బయటకి తీసుకురావడానికి యునో ఒక దోహదపడే దీక్ష అది. చాలా ఎటువంటి సమస్య లేకుండా మీరు మాకు ఒక దారి చూపించారు. ఐ నో ఇట్లాంటి ప్రాసెస్ ఎన్నో బుక్స్ లోను, ఎన్నో మైథలాజికల్ స్టోరీస్ లోను ఉంటాయి. బట్ నోవేర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ షోన్. అది మీరు బయటకు తీసుకొచ్చి చాలా బాగా చెప్పారు, చాలా బాగా చూపించారు యాక్చువల్లీ. రియల్లీ ఇంప్రెస్ సార్. ఐ మీన్ నా కొలీగ్స్ నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. డెఫినెట్లీ దే విల్ బి జాయినింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ సెషన్స్, అంటే నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్. అండ్ డెమో సెషన్స్ కూడా నేను అటెండ్ అవ్వమన్నాను. బికాస్ మీరు చెప్పిన వెయిట్ కాన్సెప్ట్, నాట్ ఫిజికల్ ఎంటిటీ, మోర్ ఇట్స్ అన్ వాట్ యు థింక్ అబౌట్ ఇట్. ఆ వెయిట్ అనే కాన్సెప్ట్ కానీ, లేకపోతే హిందూయిజం అనే కాన్సెప్ట్ కానీ చాలా డీపర్ సెన్స్ ఉంది దానికి. వేర్ అది ఈ రోజు అన్ఫార్చునేట్లీ చాలా మంది అర్థం చేసుకోలేరు. ఒక్కసారి అర్థమైతే దాని ఎసెన్స్ తెలిస్తే దాని టేస్ట్, దాని అది వేరు సార్. అది మీరు తెస్తున్నారు. దానికి మేము కూడా దోహదపడి దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి నిజంగా ట్రై చేస్తామండి. అండ్ ఈ జర్నీ అనేది సార్ ఒక అందమైన ప్రదేశంకి వెళ్తే ఎంత బాగా కనిపిస్తుందో, ఇది ఒక అందమైన స్టేజ్ సార్ లైఫ్ లో. ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎవరైనా. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఎనీ పర్సన్ హూ మోస్ట్లీ డస్ దిస్ వర్క్, సిట్టింగ్ అండ్ వర్క్ చేసే వాళ్ళు, ఎవరైతే కూర్చొని బాగా పనిచేసే వాళ్ళకి ఇదొక మోర్ దెన్ ఎ క్యూర్. ఇదొక ఏంటంటే అదొక డిఫరెంట్ ప్రాసెస్ సార్. అది స్టార్ట్ అయితే కానీ ఎవరు చెప్పలేరు, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. సో నేను డెఫినెట్ గా ఎవరైనా ఇది తీసుకుంటా అంటే సెకండ్ థాట్ పెట్టుకోకండి, జాయిన్ అవ్వండి. సెకండ్ థాట్ వచ్చినప్పుడు గురువు గారిని కన్సల్ట్ అవ్వండి. హీ కెన్ గివ్ యూ బెటర్ డైరెక్షన్. సో అది నేను చెప్పగలిగింది. అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ సార్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, వాళ్ళు ఉండడం వల్ల మేము ఉన్నాము. బట్ ఇదొక ఇంకొక పాత్ వాళ్ళు మాకు ఇచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మీరు లేకపోతే ఐ థింక్ ఎన్ని విన్నా కూడా ఒక డైరెక్షన్, మీరు మాకు ఒక డ్రైవ్ చేసే ఒక ఫోర్స్. సో డెఫినెట్ గా మీరు చూపించే దారిలో మేము ఇంకా ముందుకు నడవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. See, I'll tell you one thing. ఇది అందరు చెప్పేది. Whenever you taste success, okay, see, success will give you more and more determinism about what you want to do in spite of situations. అర్థమైందా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం అంటాం ఈశ్వరుడు సంకల్పం, అయ్యేది అవుతుంది, ఎలాగో అవ్వాల్సింది ఉంటే అవుతుంది. నో, ఈ అవ్వాల్సింది ఉంటే అవుతుంది అనేది, ఇఫ్ యు సీ ఫెయిలియర్, అవ్వాల్సింది లేదేమో అని వదిలేస్తాం. బట్ అండర్స్టాండ్, ఓన్లీ వెన్ యూ సీ, ఆర్ అట్లీస్ట్ ఎప్పుడైతే మీరు చిన్న చిన్న సక్సెసెస్ ని గుర్తు చేసుకుంటారో, యువర్ డిటర్మినిజం ఇస్ ఎంపవర్డ్. ఓకే, సమ్వేర్ ఆర్ ద అదర్ మీకు అర్థమవుతుంది, డివైన్ ఇస్ డిటర్మైనింగ్ త్రూ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెడిటేషన్ లో కూర్చుంటాం. వీ లైక్ టు ఎక్స్పీరియన్స్ అవర్ హార్ట్, వీ లైక్ టు ఎక్స్పీరియన్స్ అవర్ ఓన్ బీయింగ్ ఇన్సైడ్ ఆర్ వాట్ ఎవర్. మనల్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలని కూర్చుంటాం చూడండి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద వే ఈశ్వర సిట్స్ అండ్ హీ ట్రైస్ టు ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్ త్రూ ద జీవ జగత్ అండ్ ఈశ్వరులో ఈశ్వరుడు తనని తాను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని హీ ట్రైస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ యూ. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ స్ట్రెంగ్త్, అండర్స్టాండ్ ఈశ్వర ఇస్ ఎక్స్పీరియన్సింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్. ద ఆనంద అనే ఈ కాంటెంట్ ఏదైతే ఉందో, ఆనంద అనే కాంటెంట్, ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ దిస్. ఓకే, ఈశ్వరుడు ఒక కాంటెంట్ ఇది, రైట్?